తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకి పెద్ద అవకాశాలు రావటం అరుదు అనే విమర్శ చాలా కాలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, సమంత, రూత్ పెబు లాంటి హీరోయిన్లు టాలీవుడ్ను ఏలారు. ప్రస్తుతం అలాంటి స్పష్టమైన నెంబర్ వన్ స్థానం ఎవరికీ లేకపోవటం గమనార్హం. ఈ ఖాళీ సమయంలో తెలుగు అమ్మాయిల జోరు కాస్త పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. బేబీతో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య యువతలో మంచి క్రేజ్ సంపాదించింది. తర్వాత వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆమెకు అవకాశాలు తగ్గలేదు. అదేవిధంగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్తో పరిచయమైన శివాని నాగారం తన సహజ నటనతో ఆకట్టుకుంది. చిన్న సినిమాల ద్వారా వచ్చిన విజయం ఆమెకు బలమైన పునాది వేసింది. హైదరాబాద్కు చెందిన ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలతో భారీ హిట్ అందుకుంది. తర్వాత పెద్ద విజయాలు రాకపోయినా ఆమెకు చిత్రాల లోటు లేదు. తమిళంలోనూ అవకాశాలు రావటం ఆమె పరిధిని విస్తరిస్తోందనే సంకేతం. మరొక వైపు శ్రీగౌరి ప్రియ తమిళంలో స్టార్ హీరోల సరసన నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటోంది. కపుల్ ఫ్రెండ్లీతో చర్చనీయాంశమైన మానస వారణాసి అందం, అభినయంతో ఆకట్టుకుంది. మిస్ ఇండియా టైటిల్ ఆమెకు అదనపు గుర్తింపు తెచ్చింది. అలాగే చాందిని చౌదరి, ఇషా రెబ్బా, అనన్య నాగల్ల వంటి నటీమణులు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు పరిమితమైన పరిస్థితి క్రమంగా మారుతుందని చెప్పొచ్చు. కంటెంట్కి ప్రాధాన్యం పెరుగుతున్న ఈ టైంలో సహజ నటన, స్థానిక భాషపై పట్టు ఉన్న హీరోయిన్లకు మరింత అవకాశాలు రావచ్చు. రాబోయే సంవత్సరాల్లో ఈ కొత్త తరం నిజంగా స్థిరపడితే తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్లో బంగారు దశ మొదలయ్యే అవకాశం ఉంది.